హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 28ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ సీన్లో ఇక్కడ సూ అయితే చెప్తాడనమాట, తను ఇప్పుడే రిజైన్ అనేది చేసేసింది, ఇప్పుడు మనం ఏం చేయాలి, తను ఏమైనా చేస్తాయని చెప్పి అనగానే ఇక్కడ హీరోయిన్ అంటది తను అఫీషియల్గానే రిజైన్ అనేది చేసేసింది. ఎంప్లాయీ కాంట్రాక్ట్ ప్రకారం తను 1 year అయితే చేయాలి, కానీ తను 1 year కూడా వర్క్ అనేది కంప్లీట్ చేయలేకపోవడం వల్ల మనం ఎలాంటి కాంపోజిషన్ అనేది ఇవ్వడానికి లేదు అంటే తన ఎంప్లాయ్ కాంట్రాక్ట్ ని కూడా బ్రేక్ చేసిందని కానీ ఇక్కడ సూ అయితే అంటాడనమాట. నాకు తెలిసినంత వరకు మీరు అచ్చం హీరోలాగా మాట్లాడుతున్నారు, బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారేమో హీరోకి అనగానే ఫస్ట్ వెళ్ళి వర్క్ చేసుకోరా అని చెప్పి సూతో అయితే అంటదన్నమాట హీరోయిన్. సూ కూడా సరే అని చెప్పి అంటాడు. ఇక్కడ మన హీరో మాత్రం హీరోయిన్ డీపీ అనేది చూస్తూ ఉంటాడనమాట. ఇంకలా చూసి ఇంకా వెంటనే హీరో కూడా డీపీ అనేది చేంజ్ చేసేయాలని చెప్పి డీపీ అనేది చేంజ్ చేసేస్తాడనమాట. ఇలా డీపీ చేంజ్ చేస్తూ ఉండేసరికి ఇంకప్పుడే అక్కడికి అసిస్టెంట్ ట్యాంక్ అయితే వచ్చి ఇలా అయితే చెప్తాడనమాట, మీరు ఏదైతే చెప్పారో అదే చేశాను బాస్, జూన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసేసారు అంటే తన కంపెనీని అయితే అండర్ ఇన్వెస్టిగేషన్ లో పెట్టి సీల్ అనేది చేశారు అని చెప్పి అనగానే హీరో అయితే సరే అయితే బానే చేసావు అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే ఓకే వెళ్ళు అని చెప్పి అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ హీరోయిన్ అయితే ఇదే న్యూస్ అనేది చూస్తూ ఉంటదన్నమాట. జూన్ అయితే పోలీసులు అరెస్ట్ చేసి తన కంపెనీని సీల్ చేసి అండర్ ఇన్వెస్టిగేషన్ లో పెట్టారు, దానివల్ల కంపెనీలో వేల మంది ఎంప్లాయీస్ రోడ్డున పడ్డారని చూడగానే హీరోయిన్ కి అయితే గుర్తొస్తుందన్నమాట హీరో ఆ రోజు వాటర్ తో ఏం రాశాడు అని చెప్పి. అక్కడ హీరో అయితే రిపోర్ట్ చేయి తన కంపెనీ మీద అని చెప్పి రాసుంటాడనమాట. ఇది చూసిన వెంటనే హీరోయిన్ అయితే ఇదే చేసుంటాడు హీరో అని చెప్పి అనుకుంటది. ఇంకా అప్పుడే హీరోయిన్ కి అయితే మెసేజ్ అనేది వస్తదన్నమాట హీరో దగ్గర నుంచి, ఈ రోజు మధ్యాహ్నం నువ్వు ఖాళీయేనా అని చెప్పి హీరో మెసేజ్ చేస్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే హీరో డీపీ అనేది చూస్తుందన్నమాట, హీరో కూడా డీపీ అనేది చేంజ్ చేశాడని చెప్పి. ఇంకా హీరోయిన్ కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఇంకా హీరోకి అయితే మెసేజ్ పెడుతుంది అనమాట, నేను వస్తున్నాను అని చెప్పి. ఇంకా హీరో అయితే సరే అని చెప్పి రిప్లై అనేది ఇస్తాడనమాట. ఇంకా హీరోయిన్ వస్తున్నప్పుడు అక్కడ కొందరు డైరెక్టర్స్ అయితే మాట్లాడుకుంటారన్నమాట, హీరోకి వ్యతిరేకంగా పోరాడితే చూసావా వాడి సంగతి ఏమైందో, అలా మనం కూడా చేస్తే మన సంగతి కూడా అలాగే చేస్తాడు, మనల్ని నాశనం చేసే వరకు వాడు ఊరుకోడు అని చెప్పి హీరో గురించి అయితే మాట్లాడుకుంటారన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఒక ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడైనా మనం లంచ్కి కూడా వెళ్దామని ఆమె అయితే చెప్తుంది. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వచ్చి తనే కదా ట్యాంగ్యూన్ అని చెప్పి అనేసరికి నీకు తెలుసా అని హీరో అంటాడు. నాకు తెలుసు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరోని అడుగుతుంది, ఇప్పుడే కొందరు డైరెక్టర్స్ మాట్లాడుకోవడం అయితే విన్నాను, అది కూడా జూ గురించి, జూ కంపెనీల సీల్ అవ్వడం వెనకాల మీ హస్తమే ఉందని చెప్పి అందరూ అంటున్నారు, అది నిజమేనా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట. ఇంకా వెంటనే హీరో అయితే హీరోయిన్ ని తన సీట్లో అయితే కూర్చోబెట్టి ఇంకా హీరోయిన్ దగ్గరకంటూ వెళ్ళి నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటదన్నమాట, తనకి ఇది తగిన ఫలితమే అని చెప్పి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం మీకు ఆల్కహాల్ ఎలర్జీ ఉందని తెలుసు కూడా మీకు డ్రింక్ అనేది ఇచ్చాడు అండ్ మీతో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, అలాంటి వాడికి అలాగే జరగాలి, కానీ వేల మంది ఇన్నోసెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు రోడ్డు మీద పడిపోయారు, వాళ్ళ జీవితం గురించి ఏం ఆలోచించాలి అండ్ మీరు వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అనగానే హీరో అయితే అంటాడు, ఇప్పుడు నేను స్వార్థంగా ఆలోచించాను అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు ఏమైనా అని చెప్పి అనగానే అలా ఏమీ లేదు, కానీ ఒకరోజు నేను కూడా ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా వెళ్ళినా నీ ఇంట్రెస్ట్ని నేను హర్ట్ చేసినా నాకు కూడా నువ్వు ఇలానే చేస్తావా ఏంటి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట. ఆ మాటకి హీరో అయితే లేదు నేను అలా చేయను నీ విషయంలో సరేనా అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడు. ఇంకా మాటికి హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే హీరోయిన్కి దగ్గరకంటా వెళ్ళి ఏంటి నువ్వు లిప్స్టిక్ కలర్ని చేంజ్ చేసావా ఈసారి అని చెప్పి అడుగుతాడు. ఆ మాటికి హీరోయిన్ అయితే ఇవి కూడా మీరు గమనిస్తారా, సరే నాకు ఎలా ఉంది లిప్స్టిక్ బాగుందా అని చెప్పి అడుగుతుందన్నమాట. అలా అడిగేసరికి హీరో అయితే హీరోయిన్కి దగ్గరకంటా వచ్చి హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. ఇంకా కిస్ చేసి హీరోయిన్కి అయితే చెప్తాడు, నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావు కానీ సరే మనం ఇంకా ఇంటికి వెళ్దామా అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఇంటికి వెళ్దామని చెప్పి అంటదన్నమాట. అలా వీళ్ళిద్దరు ఇంటికి అయితే వెళ్తూ ఉంటారు కార్లో. ఇంకా అలా వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ మాత్రం హీరోని చూస్తూనే ఉంటుంది. అలా చూస్తూ ఉండేసరికి హీరో అయితే అడుగుతాడనమాట, ఎందుకు నువ్వు నన్ను అంతలా చూస్తున్నావు అని చెప్పి. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, అబ్బాయిలు డ్రైవింగ్ అనేది చాలా సీరియస్గా కేర్ఫుల్గా చేస్తారు కదా, అలా ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారు, అందుకే ఆగండి ఫోటో తీస్తానని చెప్పి హీరోయిన్ అయితే ఫోటో తీస్తుంది. అలా ఫోటో తీస్తున్నప్పుడే అక్కడ హీరోయిన్కి మెసేజ్ వస్తుంది అనమాట, అది ఎవరితో కాదు యాంగ్ చాంగ్ది అండ్ క్వీజీది వెడ్డింగ్ అని చెప్పి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది హీరోయిన్కి సెండ్ చేస్తారనమాట. ఇంకా వాయిస్ నోట్ కూడా సెండ్ చేసేసరికి హీరోయిన్ అయితే వింటదన్నమాట. క్వీజీ అయితే ఇలాగంటది, నువ్వు నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్వి, నిన్ను నేను వదులుకోవాలని చెప్పి అనుకోవడం లేదు, ప్లీజ్ మా పెళ్ళికి రా నువ్వు అని చెప్పి
రిక్వెస్ట్ చేస్తూ హీరోయిన్కి అయితే వాయిస్ నోట్ అనేది పెడతాది అనమాట. ఇదంతా హీరోయిన్తో పాటు హీరో కూడా వింటాడు. నువ్వు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి హీరో అడిగేసరికి మన హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. నిన్ను ఆలోచిస్తున్నాను, బహుశా నేను వెళ్ళాలనుకుంటా అని చెప్పి అంటది. ఆ మాటకి హీరో కూడా నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి హీరోయిన్తో చెప్తాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే మనిద్దరం కలిసి వెళ్దాం అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వచ్చి ఏం చూస్తున్నావు నువ్వు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాదన్నమాట. ఇంకా అప్పుడే హీరో అయితే చూపిస్తాడు ఆ ఫోటోని. ఇది నా 8th బర్త్డే రోజున మా పేరెంట్స్తో కలిసి నేనైతే ఫోటో అనేది దిగాను. ఈ బర్త్డే తర్వాత నేను ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ బర్త్డే తర్వాత మా పేరెంట్స్ అనేవాళ్ళు చనిపోయారు. అందుకే నేను ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం మానేశాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ పట్టుకొని ఆ ఫోటో చూసేసరికి హీరోయిన్ అయితే ఆ ఫోటోలో ఒకటి చూస్తుందన్నమాట. అది చూసిన వెంటనే హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అనేది అయిపోతుంది. ఇంకా అప్పుడే హీరోయిన్కి ఒక విషయం అనేది గుర్తొస్తుంది అనమాట. ఇంకా అప్పుడే మనకి హీరోయిన్ చైల్డ్హుడ్లో అయితే చూపిస్తారు. హీరోయిన్ అయితే ఒక 2 బొమ్మలు అనేది కొనుక్కుంటుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మకైతే చెప్తుంది, అమ్మ నాకు లిమిటెడ్ ఎడిషన్ బొమ్మలు అయితే దొరికేసినాయి అని చెప్పి అంటదన్నమాట. వాళ్ళ అమ్మ కూడా సంతోషమే కదా అనేసరికి ఇంకా అప్పుడే అక్కడ హీరో వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి ఈరోజు నా కొడుకు బర్త్డే, ప్లీజ్ నాకు ఆ బొమ్మలు అనేవి అవసరం, నాకు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగేసరికి అయితే స్టాక్ అయిపోయింది మేడం అంటారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి మన చిన్న హీరోయిన్ అయితే వెళ్ళి ఆంటీ నా దగ్గర ఒకటి ఉంది, ఇదిగోండి తీసుకోండి అనేసరికి నువ్వు చాలా మంచిదానివమ్మ, నీ దగ్గరే ఉంచుకో, నువ్వు కూడా కొనుక్కున్నావు అని చెప్పి అంటారు. ఆ మాటకి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, లేదంటే నా దగ్గర 2 అనేది ఉంది, నాకు ఒకటి సరిపోతుందిలే, ఒకటి మీరు ఉంచుకోండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు కూడా సరే అని చెప్పి తీసుకొని మీ అమ్మాయి చాలా మంచిదానిలా ఉంది, సరే ఎంత అయిందో చెప్పండి, మీకు మనీ అనేది పే చేస్తాను అని చెప్పి అనేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే మనీ ఏమీ అక్కర్లేదండి, అదంతా కాస్ట్లీ గిఫ్ట్ అయితే కాదు, ఉంచుకోండి అని చెప్పి అంటారు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, ఈరోజు మీ అబ్బాయి పుట్టినరోజు అని చెప్పి మీరు అన్నారు కదా ఆంటీ, మీ అబ్బాయికి నేను ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి చెప్పండి సరేనా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా సరే అని చెప్పి అంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే గుర్తొస్తుంది అక్కడ ఉన్నది హీరోయిన్ అన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ మాత్రం మన హీరో ఫేస్ వంక అలా చూస్తూనే ఉంటుంది. ఇంకా హీరోయిన్ అలా షాక్లో ఉంటుంది. ఇంకా హీరోయిన్ మార్నింగ్ అయితే చెప్తుంది అనమాట, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది, నాతో పాటు రావాలి అని. కానీ హీరో అయితే అడుగుతాడు, సర్ప్రైజా ఏంటి అని చెప్తే హీరోయిన్ మాత్రం సర్ప్రైజ్ అని చెప్పాను కదా, నువ్వైతే కళ్ళు మూసుకొని కార్లో కూర్చో, నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికైతే రావాలి, ఏ మాట అడగకూడదు అనగాని హీరో కూడా సరే అయితే అని చెప్పి అంటాడనమాట. సరే పద వెళ్దామని హీరోయిన్ అంటది. ఇక్కడ మనకి లీలీని అయితే చూపిస్తారు. ఇక లీలీకి అయితే మింగ్ మెసేజ్ పెడుతుంది అనమాట, నువ్వు ఫాస్ట్గా రా, లేకపోతే చాలా ఫన్నీని మిస్ అయిపోతావు అనగాని లీలీ అయితే నేను వస్తానే అని చెప్పి రెడీ అవుతూ ఉండేసరికి ఇంకా అప్పుడే అక్కడికి స్మైలీ వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి లీలీ స్మైలీని అడగగానే స్మైలీ అయితే అంటాడనమాట, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావా అని. నేను ఒక పార్టీకి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, ఏమైంది అని అడగగానే ఇక్కడ స్మైలీ అయితే చెప్తాడనమాట, నువ్వు ఇప్పుడు నేను అడిగిన వెంటనే రిజెక్ట్ అనేది చేయమాకు, నన్ను నా కూతురు ఒకటైతే అడిగింది నిన్ను ఇన్వైట్ చేయమని, అందుకే వచ్చాను, ఒకసారి వీడియో అనేది చూడని చెప్పి అంటదనమాట. దాంట్లో ఇక్కడ స్మైలీ కూతురు అయితే చెప్తుంది, ఆంటీ నేను ఒక చోటుకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, అక్కడ అందరూ వాళ్ళ పేరెంట్స్తో అయితే వస్తారు, నేను నా పేరెంట్స్తో వెళ్ళలేను కదా, మీరు రండా ఆంటీ అని చెప్పి పిలుస్తుందన్నమాట. ఇంకా సరే వస్తానని చెప్పి లోపలికి అయితే ఇన్వైట్ చేస్తుంది. ఇంకా వెంటనే మింగికి అయితే మెసేజ్ చేస్తుంది అనమాట, హీరోయిన్కి చెప్పు నేను రావట్లేదు, నాకు అర్జెంటుగా ఏదో పని వచ్చింది అని చెప్పి అని అంటదన్నమాట. ఇంకా మింగి కూడా సరే నేను చెప్తానులే అని చెప్పి అంటది. ఇక్కడ హీరోయిన్ అయితే హీరోని వాళ్ళ చిన్నప్పుడు ఎక్కడైతే కలిసారో అక్కడికైతే తీసుకువస్తుందన్నమాట. ఇంకా హీరో అయితే ఎక్కడికి అంటే కళ్ళు మూసుకొని రా అని చెప్పి అంటది. ఇంకా ప్లేస్కి తీసుకొచ్చి కళ్ళు అనేది తెరువు అని చెప్పి అంటది. ఇంకా హీరో కూడా కళ్ళు అనేవి ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేసి ఇదంతా చూడగానే నువ్వెందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పి హీరో అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే వెంటనే తన ఫోన్ అనేది ఓపెన్ చేసి తన చిన్నప్పుడు ఫోటో అనేది చూపిస్తుంది. ఇది చూడు నువ్వు అని చెప్పి ఇంకా హీరో అయితే ఆ ఫోటో అనేది చూసి ఏంటి నీ చిన్నప్పుడు ఫోటో చూపించి చైల్డ్హుడ్ మెమరీస్ అనేవి నాతో షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నావా అని అడుగుతాడు. కానీ హీరోయిన్ అయితే సరిగ్గా చూడు అని చెప్పి జూమ్ చేసి అయితే చూపిస్తుంది. ఇంకా అలా జూమ్ చేసి చూపించిన వెంటనే హీరో కూడా తిరిగి చూస్తాడనమాట. ఇంకా అక్కడ హీరో వాళ్ళ పేరెంట్స్తో కలిసి అక్కడ ఉన్న ఫిషెస్ని చూడడం అనేది ఉంటుంది. ఇది చూసిన హీరో అయితే ఫుల్ షాక్ అవుతాడు. ఇంకా హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట, నాకు కూడా నిన్నటి వరకు తెలీదు, నువ్వు నిన్న ఫోటో అనేది చూపించావు కదా, అప్పుడు దాంట్లో నేను ఉండడం అనేది చూసి నేనైతే గుర్తుపట్టాను, అది నేనే తెలుసా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో అయితే చెప్తాడు, మా అమ్మ నాకు చెప్పింది నాకు ఒక చిన్న పిల్ల బర్త్డేకి ప్రెజెంటేషన్ అనేది ఇచ్చిందని, అంటే ఆ చిన్న పిల్ల నువ్వేనా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నేనే, చూసావా విధి ఎంత విచిత్రమైనదో, మన ఇద్దరిని చిన్నప్పుడే కలిసింది, నేను మీ పేరెంట్స్ని కూడా కలిశాను తెలుసా, నేను మీ అమ్మని కలిశాను అని చెప్పి అంటదన్నమాట. ఈ రోజు నుంచి నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత అయితే నాది అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి చెప్తాదన్నమాట. ఈ మాట విన్న హీరో అయితే వెంటనే హీరోయిన్ అయితే హక్ చేసుకొని ఫుల్గా ఎమోషన్ అయితే అవుతాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, సరే బాగా ఆకలిస్తున్నట్టుంది కదా, మనమైతే బార్కి వెళ్దాం, మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారేమో అనగాని హీరో అయితే లేదు, మన ఇద్దరం వేరే చోటుకి వెళ్దాం, నిన్ను ఒక చోటుకి అయితే తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటున్నా, నాతో పాటు వస్తావా అని చెప్పి హీరో అడిగేసరికి హీరోయిన్ కూడా సరే అయితే వస్తాను అని చెప్పి అంటది. ఇక్కడ మింగులు అయితే ఫుల్గా డెకరేషన్ అయితే చేసి ఉంచుతారన్నమాట హీరో బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అని చెప్పి. అమ్మేసా మొత్తం
మొత్తానికి సెలబ్రేట్ చేసేసాం, వాళ్ళు రావడమే లేట్ అనగానే ఇక్కడ లూక్ అయితే మెసేజ్ వస్తుంది హీరో దగ్గర నుంచి, మేమిద్దరం రావట్లేదు, మీరైతే ఎంజాయ్ చేయండి, పార్టీ అనేది నా ట్రీటే అని చెప్పి మెసేజ్ అనేది పెడతాడు. ఇది చూసిన లూ అయితే చెప్తాడనమాట వాళ్ళిద్దరూ రావట్లేదు హీరో హీరోయిన్ అని చెప్పి. ఇంక ఇక్కడ మింగ్ అయితే చెప్తాదనమాట లీలీ కూడా రావట్లేదు, మనం ఇంత కష్టపడి డెకరేట్ చేసాం కానీ రావాల్సిన వాళ్ళు మాత్రం రావట్లా అని చెప్పగానే వీరైతే ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే మింగ్ అయితే ఫీల్ అవ్వేసరికి ఇక్కడ లూక్ అయితే ఒక ఐడియా అనేది వస్తుంది, వాళ్ళు రాకపోతేనే మన ఇద్దరం తాగుదామని చెప్పి లెగిసేసరికి ఒకేసారిగా లూక్ అయితే నడుము అనేది పట్టేస్తుంది అనమాట. అబ్బా నడుము పట్టేసింది అని చెప్పి అనేసరికి హాస్పిటల్కి వెళ్దామని మింగ్ అంటదన్నమాట. లేదు లేదు ఒకసారి అక్కడికి వెళ్ళి చూడు, అక్కడ జెండు బామ్ కానీ ఏదైనా ఉంటుంది, ఒకసారి నా బార్ అంతా చెక్ చేస్తావా, అక్కడ లేకపోతే కిచెన్లో ఉంటుంది కానీ త్వరగా రాకు అంతా చెక్ చేస్తారా అని చెప్పి అంటాడనమాట. ఇంకా మింగ్ కూడా సరే అని చెప్పి వెళ్తాదన్నమాట. ఇంకా మింగ్ వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న డెకరేషన్ అంతా తీసేసి వేరేలాగా డెకరేట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వెంటనే ఇక్కడికైతే మింగ్ వస్తుంది, నేను వెతికాను కానీ అక్కడ ఏమీ కనబట్లా, మనం హాస్పిటల్కి వెళ్తేనే మంచిది, లేకపోతే నొప్పి అనేది ఎక్కువైపోతుంది అని చెప్పిన వెంటనే ఇక్కడ లూ అయితే అంటాడనమాట. లేదు ఏం అవసరం లేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, కావాలంటే ఒకసారి అటువైపు చూడు అని చెప్పి టట్టడా అని చెప్పి చూపిస్తాడనమాట. ఇంకా వెంటనే మింగ్ కూడా అటు తిరిగి చూస్తుంది, అక్కడ తిరిగి చూసేసరికి ఐ లవ్ యూ అని చెప్పి ఉంటుంది అనమాట మింగ్కి. ఇంకా మింగ్ అది చూసిన వెంటనే ఫుల్గా షాక్ అనేది అయిపోతుంది. ఇక్కడ లూ అయితే చెప్తాడనమాట, నీకు నేను ఎప్పటి నుంచో చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేసావు, చాలా థ్యాంక్స్. నేను నా బార్కి ఒక నేమ్ అనేది పెట్టాను, సోస్ అండ్ స్వీట్, దాని అర్థం ఏంటంటే నేను ఏదో కోఇన్సిడెన్స్లో పెట్టేశాను, పొరపాటున పెట్టాను అని కాదు, కావాలని పెట్టాను, సోర్స్ అంటే లిమన్, అందుకే నీ పేరే పెట్టాను, నీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అని చెప్పేసరికి ఇంకా వెంటనే మింగ్ అయితే నోరు అనేది మూసేసి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే, కావాలంటే నేను నీకు కావాలంటే సిస్టర్లా కూడా ఉంటాను, మన ఇద్దరి మధ్య సిస్టర్ అండ్ బ్రదర్ అనే రిలేషన్షిప్ ఉన్నా మంచిగానే ఉంటుంది కదా, కావాలంటే ఇలా కూడా అవ్వచ్చు అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి అయితే పారిపోతుంది అనమాట. లూక్ అయితే ఏం అర్థమవుదు, ఏంట్రా నేను ఇంత కష్టపడి చేసిన దాంట్లో దానికి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కనబడిందా అని చెప్పి చూసేసరికి అక్కడ బ్రో అని ఉంటుంది అనమాట. చీ దరిద్రం, నా మోకానికి ఇది ఒక్కటే తక్కువైంది, నేను అనవసరంగా ఇక్కడ ఇలా పెట్టాను అని చెప్పి అనుకుంటాడు అనమాట. ఇంకేమీ చేసేది లేక అలా నార్మల్గా అయితే నవ్వుకుంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరు ఇక్కడైతే ఒక రెస్టారెంట్కి వస్తారు. హీరో అయితే చెప్తాడనమాట, ఈ షాప్కి వచ్చిన ప్రతిసారి నాకు ఎందుకో కానీ సేఫ్ హౌస్ లాగా అనిపిస్తుంది తెలుసా అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, సేఫ్ హౌస్ ఏంటి అని చెప్పి. ఇంకా హీరో అయితే చెప్తాడనమాట, అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని, నేను స్కూల్కి వెళ్ళిన ఒక రోజు అయితే నాకు డ్రైవర్తో వెళ్ళాలని అనిపించలేదు, ఇంకా డ్రైవర్ నుంచి పారిపోయి ఇలా నడుచుకుంటూ వచ్చేసాను, అప్పుడు నాకు డెస్టినేషన్ ఏంటో కూడా తెలీదు, అలా నడుచుకుంటూ వచ్చినప్పుడు నాకు బాగా అంటే బాగా ఆకలేసింది, కానీ నాకు దగ్గర డబ్బులు అనేవి లేవు, నాకు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయేసరికి ఇక్కడ కూర్చొని ఉన్నా, అప్పుడే ఈ రెస్టారెంట్కి సంబంధించిన ఒక ఆయన అయితే నాకు ఈ వంట అనేది చేసి పెట్టాడు, డబ్బులు కూడా తీసుకోవాలా, అప్పుడు ఈ వంట నాకు ఎంతో రుచికరంగా అనిపించింది ఆకలితో ఉన్నప్పుడు, అందుకే నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా మంచి రుచికరమైన ఫుడ్ ఇదే, నీకు తెలుసా మనం అక్కడికి ఫిషింగ్ విలేజ్కి వెళ్ళాం కదా, ఆ ప్లేస్లోనే మా అమ్మ నాన్నలకి యాక్సిడెంట్ అయింది, అప్పుడు మా అమ్మ నాన్నలకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏ హెల్త్ రిసోర్సెస్ అండ్ మెడికల్ రిసోర్సెస్ కూడా ఆ విలేజ్లో అయితే లేవు, ఆ మెడికల్ రిసోర్సెస్ కనుక అప్పుడు కనుక ఉండుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు, నా జీవితం ఇలా ఉండేది కాదు, ఆ రోజు మా అమ్మ నాన్నలు చనిపోయేవారు కాదు, అందుకే నేను ప్రతిసారి క్యాంపెయిన్ అనేది పెట్టి మెడికల్ రిసోర్సెస్ అనేవి అక్కడికి ఫ్రీగా అయితే పంపుతాను, నాకు వీలైన సహాయం వాళ్ళకి చేయాలని చెప్పి అనుకుంటాను, అంతే అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, అందుకేనా నువ్వు ఇక్కడ మెడిసిన్ అనేది తీసుకొని చదివావు అని అడిగేసరికి అవును అందుకే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటది, ఈ రోజు నుంచి ప్రతిసారి నీ బర్త్డే అనేది నువ్వు నేను కలిసి సెలబ్రేట్ చేసుకుందాం సరేనా అని చెప్పి అనేసరికి మన హీరో కూడా సరే నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే సరే ఈరోజు నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఇవన్నీ నీ బర్త్డే గిఫ్ట్స్, ఏం కావాలో అంతా తీసుకో, నువ్వే కార్డైనా నా దగ్గర యూజ్ చేయొచ్చు అనగానే హీరో అయితే చూస్తాడనమాట. ఏంటి కిస్ కార్డా, ఇవన్నీ ఏంటి అనగానే హీరోయిన్ అంటది, ఇవన్నీ నా ప్రెజెంటేషన్స్, నీకేం కావాలన్నా నువ్వు అడగచ్చు తెలిసి కార్డ్ యూజ్ చేసి అంటే వెంటనే మన హీరో అయితే సరే ఇవన్నీ దాచేస్తాను, నాకు చాలా ఇంపార్టెంట్ అన్నీ దాచేసుకోవచ్చు, అందుకే ఇది నేను దాచేస్తా అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, దాంట్లో ఏదో ఒక కార్డు నువ్వు యూజ్ చేయొచ్చు కదా, ఇప్పుడు నీకు కూడా తెలుస్తుంది కదా దాని యూసేజ్ ఏంటో అని చెప్పి అంటదనమాట. ఇది విన్న హీరో అయితే అవును కదా యూజ్ చేయొచ్చు కదా, అలాగైతే నేను బాయ్ ఫ్రెండ్ కార్డ్ అనేది యూజ్ చేస్తా ఓకేనా అని చెప్పి అంటాడు. ఏ వద్దు అని చెప్పి అన్న హీరో అయితే వినిపించుకోడు, బాయ్ ఫ్రెండ్ కార్డే నేను యూజ్ చేస్తాను నాకు కావాలి అని అంటాడు. ఇంకా పిల్లిని అయితే బయటకు గెంటేసి బయటికి వెళ్ళి ఆడుకోరా అని చెప్పి పిల్లిని అయితే గెంటేస్తారనమాట. ఇంకా పిల్లి కూడా బయటే ఉంటుంది, వాళ్ళిద్దరు లోపల ఉంటారు. ఇక్కడ మింగ్ అయితే ఆలోచిస్తుంది అనమాట, లూ తనకి ప్రపోజ్ చేయాలనుకున్నాడు కదా ఎందుకు నేను అలా చేశాను అని చెప్పి ఇక్కడ లూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మింగ్ అయితే ఈవెంట్ కంపెనీలో ఉన్న రిసెప్షనిస్ట్ అయితే శాంతి ఇలా అంటదనమాట, మీరు చూసారా వేవే ఎలా మెసేజ్ చేస్తుందో, నిజంగా మన బాస్ అయిన హీరోయిన్ ఇలాగే చేసుంటుందా వేవే విషయంలో, ఇది నిజమా అని అనేసరికి హీరోయిన్ ఎప్పుడు అలా చేయదని చెప్పి శాంగ్ అయితే చెప్తాడనమాట. ఇదంతా వెనకాల నుంచి లీలీ అండ్ హీరోయిన్ అయితే విని ఏం చేయలేదు హీరోయిన్ అని అడిగేసరికి శాంగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే లీలీ అయితే శాంగ్ దగ్గరికి అయితే వెళ్తాదనమాట.
చెప్తాడనమాట. ఏం జరిగింది అసలు అనగానే ఇంకా షాంగ్ అయితే చెప్తాడనమాట. వేవే అందరికీ సపరేట్గా మెసేజ్ అనేది చేస్తుంది. ఈ రోజు నాకు జరిగింది రేపొద్దుట మీకు జరుగుతుంది అని చెప్పి అందరినీ నోరెత్తి హీరోయిన్ అడగమంటుంది. ఇదే జరిగింది, నాకు తన మీద నమ్మకం ఉంది కానీ మన ఎంప్లాయీస్కి ఉండాలి కదా అనగానే ఇదే విషయం సూ కూడా చెప్తాడనమాట. హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా తను అయితే చెప్తాడు తను అఫీషియల్గా పోస్ట్ అనేది చేసింది, అది ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అని చెప్పి ఇంకా హీరోయిన్ కూడా చూస్తుందన్నమాట. తను ఏం పోస్ట్ చేస్తుందంటే మేమందరం కలిసి అయితే ఒక కంపెనీ అనేది స్టార్ట్ చేసాం కానీ మొత్తానికి వాళ్ళు నన్ను మోసం చేసి కంపెనీ నుంచి గెంటేసారి షేర్స్ ఇవ్వకుండా అనగానే హీరోయిన్ అయితే నవ్వుకుంటుంది. మనం తన్ని గెంటేసామా, అసలు తను ఏం చేసింది అని చెప్పి సరే నేను దానికి రైటన్ అనేది రాస్తాను అని చెప్పి పోస్ట్ అనేది చేయాలనుకుంటుంది అనమాట. తనకి మాకు ఏ పార్ట్నర్షిప్ అనేది లేదు, తను మా దాంట్లో జస్ట్ ఎంప్లాయీ మాత్రమే. తను కూడా కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది. తను కంపోజిషన్ కూడా పే చేయలేదని రాయాలనుకుంటుంది అనమాట. కానీ తను సెండ్ చేయాలనుకుని సెండ్ చేయదు, ఎందుకంటే తనతో ఉన్న ప్రతి మూమెంట్ అనేది హీరోయిన్కి అయితే గుర్తొస్తుంది అనమాట. ఎంతైనా తను చాలా సపోర్ట్ చేసింది కదా స్టార్టింగ్లో, ఇదంతా గుర్తొచ్చి హీరోయిన్ అయితే ఏమీ సెండ్ చేయకుండా ఉంటుంది. అయితే ఫోన్ చేసి నువ్వు బాగానే ఉన్నావు కదా అనగానే మీరు కూడా పోస్ట్ చూసారా అంటే హా చూసానని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో అయితే చెప్తాడు నువ్వే మాత్రం రియాక్ట్ అవ్వకు, అంటే కోపంగా కూడా డిసిషన్స్ అనేవి తీసుకోకు, సైలెంట్గా ఉండు, తనకి రెస్పాండ్ కూడా అవ్వకని చెప్పి అనేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటది. ఇంకా హీరోయిన్ అయితే తన ఎంప్లాయీస్ అందరికీ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇలా చెప్తుంది మనం అఫీషియల్గా ఇప్పుడు మన కంపెనీకి ఒక పేజ్ అనేది క్రియేట్ చేద్దాం, దాంట్లో మనం ఏమేమి వర్క్ చేసామో ఎంతెంత కష్టపడ్డామో ప్రతి ఒక్కటి దాంట్లో ఇన్క్లూడ్ చేద్దాము, ఎవరెవరు ఎక్కడెక్కడ కష్టపడ్డారో వాళ్ళని కూడా ఇన్క్లూడ్ చేయండి. అండ్ మనకి పోస్ట్ అనేది చేసింది వేవే, ఈ పోస్ట్ వల్ల మన కంపెనీ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తారు, అది మనం మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ కింద యూస్ చేసుకోవచ్చు, దానివల్ల తనకి లాస్ తప్ప మనకి లాస్ కాదు, బెనిఫిట్ అయితే అవుతుంది అని చెప్పగానే ఇక్కడ అందరూ అదే చేస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ చేసిన ప్లాన్ అంతా హీరో అయితే చూసి చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతారు, తనకి మార్కెట్ స్ట్రాటజీస్ ప్రతి ఒక్కటి బాగా అర్థమైంది అని చెప్పి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీటెడ్.